మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఉదయకాలపు శుభాలు. మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. సంగమా, ప్రతి ఉదయకాలపు అనుదినం అన్న మీకు దీవెనగా ఉందని నమ్మి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం కూడా దేవుని మన్నతో మన జీవితాన్ని ప్రారంభించుకుందాం. చుద్ధ పరిశుద్ధ తెరిచి లోకారాసిన సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. ఆమేన్. దగ్గరగా ఆమె చెప్తారా? హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఈ జీవితం, ఈ సకల సౌభాగ్యం దేని కొరకయ్య అంటే భూమి మీద గణపరచబడాలి, పరమందు స్థిరపరచబడాలి. దాని కొరకు మాత్రమే మనం భక్తి చేయగలగాలి. సంగమా, చదవబడిన లేఖన భాగంలో ఒక ధనికుడు, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పరలోకానికి వారసుడిగా ఉండాలి, నేనేం చేయాలి అని అడిగారు. ప్రభు అంటాడు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించు అంటే ఆ అధికారి అంటాడు కదా, నా చిన్ననాటి నుండి ఇవన్నీ చేస్తున్నానయ్యా అని దేవునితో మాట్లాడాడు. అంటే దేవుని వాక్య ప్రకారం జీవించిన ఇంకా తనలో ఒక కొదువ ఉందని తనకు తానే గుర్తించగలిగాడు, తనకు తానే గమనించుకోగలిగాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది భక్తి చేస్తూనే లోక కార్యక్రమంలో ఉన్నవారు ఉన్నారు. భక్తి చేస్తూనే పరిపూర్ణత స్థాయికి రాలేని వారు ఉన్నారు. ఈ పగల ఒక మాట, నీవు కూడా ఈ పగల ఒక ధనవంతుడి వలె, ఒక అధికారి వలె నీవు ఉంటే, నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీకు కలిగినవన్నీ కూడా అమ్మి పేదలకిమ్ము, దేవుడు నీకు పరలోకములో ధనము సమకూరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, మనం ఎందుకు భక్తి చేస్తున్నామంటే ఈ భూమిని విడిచిన తర్వాత ఆ పరలోకం చేరాలని, ఆ మోక్షం చేరాలని. దేవుడు నా స్థలంలో చిరకాలము యుగ యుగాలు జీవించాలని భక్తి చేస్తున్నాం. ధనం కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు ఈ భూమి బ్రతికితే నువ్వు పరలోకం కోల్పోతావని ప్రభు దాసుడిగా మనవి చేస్తున్నా. పేదలను కటాక్షించేవాడు ధన్యుడట. పేదలకు అప్పిచ్చేవారు యెహోవాకు అప్పిచ్చేవాడట. పేదలకు సహాయం చేయవారు దేవునికి అప్పిచ్చేవారట. సగమా, నీ జీవితంలో పేదలను కనికరించగలుగుతున్నావా? పేదలకు సహాయపడగలుగుతున్నావా? ఇదిగో ఇద్దరు మన ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వు పేదలను కనికరించి పేదలకు నువ్వు సహాయం చేయగలిగితే నా దేవుడు నిన్ను పరలోకంలో ఉన్నతుడిగా ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. భక్తి చేయవారు, విశ్వాసంలో స్థిరపడిన వారు, పరిశుద్ధులను నిలదొక్కున్న వారే పేదలను కనికరించరు, సహాయపడరు. ఈ క్రిస్మస్ దినాల్లోనైనా, ఈ డిసెంబర్ మాసంలోనైనా కలిగిన దాంతో తృప్తి పడిన మనం కలిగిన వాటితో వ్యర్థపరచకుండా లేని వారికి సహాయపడేవారుగా, లేని వారిని ఆదుకునేవారుగా, నీకున్న దాంట్లో పేదలకు సహాయపడగలిగితే నా యేసయ్య నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు పరలోకములో స్థిరపరుస్తాడు, పరలోకములో ధనము కురుస్తాడు. అటు కృప మనమందరము పొందుకుందాము గాక. సంగమా, ఇంకా లోపాలను సరి చేసుకుందాం, బలహీనతలను సరి చేసుకుందాం. ఈ క్రిస్మస్ పర్వదినాలన, ఈ క్రిస్మస్ దినాలను మన జీవితాలను మరలా రీకలెక్ట్ చేసుకుందాం. నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి అన్న, పరలోకపు దీవెన మన మీద ఉండాలి అన్న ఇదనమే దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం. అటు కృప దేవుడు మనందరికీ కలిగించి ఆశీర్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. నీ వాక్యంతో మరి మాతో మాట్లాడారు. పరలోకమందు మాకు ధనము కలగాలి అంటే ఈ భూమి మీద పేదలను కనికరించాలి, ప్రజలకు సహాయపడాలి, వాక్యంలో తండ్రి జీవించాలని మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నిజమే మాలో ఇంకా ఉన్న లోపాలు, మాలో ఉన్న కొరతలన్నీ కూడా తెరిచినట్లుగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రం. నిత్యముగా నీ వాక్యములో
వాక్యానికి లోబడుతుండగా పేదలకు సహాయపడే బుద్ధిని మాకు దయచేసి కనికరించి మనం బలపరచమని, ముందున్న కాలంలో పరలోక రాజ్యం వారసులు గొప్ప భాగ్యము మా అందరికీ కలిగించమని గనుడైన యేసయ్య నామములు అడిగిన మనవులు పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికీ దేవుడు శీల నుంచి ఆశీర్వదించి దీవించును గాక.